రోజువారీ కార్యక్రమం ఎలా ఉంటుంది? నేను మామూలుగా 5కి అట్లా లేస్తాను. లేచి ఫ్రెష్ అప్ అయ్యి వాకింగ్ పోస్తాం. వాకింగ్ పోస్తే ఆ రోజు వార్డు విజిట్ ప్రోగ్రామ్ ఉంటే 7:30కి వెళ్తాను. కార్యకర్తలు ఉంటారు, ఆఫీసర్లు ఉంటారు, వార్డులు అంతా తిరుగుతాం 10 వరకు. 10 తర్వాత అక్కడే టిఫిన్ చేస్తాం అందరం. చేసి 10 తర్వాత ఆఫీస్కి వస్తాం. ఆఫీషియల్ కార్యక్రమాలు ఎక్కడైనా ఓపెనింగ్స్ అట్లాంటివి ఉంటే చేయడం, ఎక్కడైనా వర్క్స్ పెండింగ్ ఉంటే ఆఫీసర్లతో పిలుచుకొని మాట్లాడడం, ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలు వచ్చి ఏం సమస్యలు తీసుకొని వస్తే ఆ సమస్యలను పరిష్కరించడం. మధ్యాహ్నం 2 అట్లయితుంది ఇంటికి పోయేసరికి. ఫోన్ చేసి మళ్ళీ 4కి ఆఫీస్కి వస్తే 9కి ఇంటికి పోతాం. 9 అవుతుంది. ఆహారపు అలవాట్లు మామూలుగా లైట్ ఫుడ్డే. మార్నింగ్ లైట్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అయితే 2 పుల్కాలు పెరగడం. ఓకే, మధ్యాహ్నం పుల్కాలు పెరగడం తింటారా? అంతే. అందరు మామూలు నైట్ టైం తింటారు. అంటే నైట్ జొన్న రొట్టె. నైట్ జొన్న రొట్టె. సగం తీసుకోవడం తక్కువ, రైస్ తక్కువ. టిఫిన్ లేదు ఎక్కువ తింటారు? టిఫిన్ జనరల్గా నాకు పూరి లైకింగ్. ఇంట్లో ఏది చేస్తే అది తింటాను. నేను పర్టికులర్ ఇది కావాలన్నాను, వాళ్ళు ఏం చేస్తుంటే అది తింటాంట. నాన్ వెజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందా? నాన్ వెజ్ తక్కువే తింటాను, పర్టికులర్ లేదు. పర్టికులర్గా తక్కువ తిన్నా కూడా చాలా తక్కువ క్వాంటిటీ. అంటే ఏది తింటారు? చికెన్, మటనా? మటన్, ఫిష్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఫిషా? ఓకే. మటన్ చికెన్ పెట్టినప్పుడు తింటాను. ఓకే. ఇంకా లిక్కర్ తీసుకుంటారు అప్పుడప్పుడు? అకేషన్లీ లిక్కర్ తీసుకుంటారు అకేషన్లీ? ఎప్పుడైనా 1 or 2 పెగ్స్. 1 or 2 పెగ్స్. అదే రెగ్యులర్గానా ఎప్పుడైనా? ఓకే, రెగ్యులర్గా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ అకేషన్. ఏమన్నా ఇదే బ్రాండ్ తాగాలని పెట్టుకున్నారా? అట్లా ఏదో సరదాగా. అది కూడా 1 or 2 పెగ్స్. మీ ఎంపీ, కర్నూలు ఎంపీ గారిని బుట్టా రేణుక ఒక గతంలో మీరు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు, వైసీపీలో. ఇప్పుడు మీరు టీడీపీ, ఆమె వైసీపీలో ఉన్న, ఆమె సగభాగం టీడీపీ సగభాగం వైసీపీలో ఉన్నట్టున్నారు. ఎలా ఉన్నాయి మీకు సంబంధాలు ఆమెతో? బాగున్నాయి, ఏం పర్లేదు, కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. నేను ఎప్పుడు పొలిటికల్గా ఎవరిని శత్రువులు చూడను, ప్రత్యర్థిగా మాత్రమే చూస్తాను. ఈవెన్ నాతో కంటెస్ట్ చేసిన వాళ్ళని కూడా రాజకీయ ప్రత్యర్థిగా చూస్తాను తప్ప రాజకీయ శత్రువుగా చూడను. అంటే నేను అందరితో మాట్లాడుతుంటాను. ఈ రోజుకు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారంటాను, వైసీపీ వాళ్ళు మాట్లాడతారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు, నాతో అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుతుంటారు. నేను కూడా పెద్ద డిఫరెన్సెస్ పెట్టుకోను. ఎక్కువ వేరే కాన్స్టిట్యూన్సీలలో కూడా ఇన్వాల్వ్ కాకుండా కర్నూలు డెవలప్మెంట్ అంతే. నా ఉద్దేశము ఎలక్షన్ టైంలో రాజకీయం చేయాలి, మిగతా టైంలో డెవలప్మెంట్ చూసుకోవాలి, సర్వీస్ చేయాలి. సర్వీస్ డెవలప్మెంట్. నాకు ఒక్కటి అర్థం కాలేదు. మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, అఖిలప్రియకు పోటీగా అప్పుడు మా చిన్నాన్న నిలబెట్టాలనుకున్నారని. అఖిలప్రియ అప్పుడు యునానిమస్గా కదా అందరు అనుకుంది. అంటే రాబోయే ఎన్నికలకి ఇప్పటి నుంచి దించాలని ఆయన ఆలోచన. ఈ 2 yearsలో అనౌన్స్ చేసేసి మా చిన్నాన్నను ఆమె మీద వ్యతిరేకంగా ప్రచారం చేసుకొని 2019కి వీళ్ళను క్యాండిడేట్గా తయారు చేయడానికి ఆయన ప్రెజర్ పెట్టింది. అంటే 2 సంవత్సరాలు ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటూ పోవాలని. ఓకే, దానికి ఒప్పుకోలేదు. మళ్ళీ ఇంకొక విషయం అన్నారు, అఖిలప్రియ గారు చెల్లెలు వివాహాన్ని మిమ్మల్ని వెళ్ళొద్దు అని. అంత కఠినంగా చెప్పారా? చెప్పారు. చెప్తే లేదు పోతాను. మేనమామని పెళ్ళికి పోకుంటే తండ్రి తర్వాత తండ్రి, పోకుంటే బాగుండదు, నేను పోతాను. రాజకీయం వేరు, బంధుత్వం వేరు, పోతాను. ఇవన్నీ కూడా పార్టీ మారడానికి కారణాలు అంటారు. ఒక కారణం. ఇంట్లో మీ శ్రీమతి గారితో ఎంత బిజీగా ఉంటారు మీరు, మార్నింగ్ నుంచి బయట, మధ్యాహ్నం ఏదో 2 hours ఇంట్లో ఉంటారు, మళ్ళీ నైట్ వెళ్తారు. మీ శ్రీమతి గారి నుంచి ఎలా ఉంది ప్రోత్సాహం అంతా కూడా? బాగుంటుంది. పాపం ఎంతమంది పోతున్న భోజనం వండి పెడుతుంటుంది, ఎక్కడ విసుక్కోదు. నేను ఎప్పుడు గెస్ట్లను పిలుచుకొని పోతుంటాను. మా క్యాడరు ఇంటికాడనే రాండి కూర్చొని అని చెప్తుంటారు. అందరు అక్క వదిన అని వీళ్ళందరూ అలవాటైనారు. నేను లేకుంటే ప్రోగ్రామ్స్కి ఆమెను తీసుకెళ్తుంటారు. కాబట్టి అందరితో బాగుంది. సగభాగం ఆ పనులు కూడా చేస్తుంటారు. 100%. అదే ఎప్పుడైనా మూవీ కన్నా తీసుకెళ్తుంటారు వాడిని? తక్కువ. నేను సంవత్సరానికి వస్తుంది. 10 పిల్లలు. సంవత్సరం ఏం చూసారు అప్పుడే? ఈ సంవత్సరం ఏం చూడలేదు. ఆమె ఎవరు అడగరా పలానా సినిమా కూడా అడగదు, నేను ఎట్లా రాలేమని. ఎప్పుడైనా పిల్లలందరూ పోతే సరే నేను వస్తాను మీరు అంటే ఇంటర్వ్యూలోనే పోతాను నేను. అకేషనల్లీ అంటే ఇయర్లీ వన్స్ బయటికి కూడా వెళ్ళారు? ఎక్కడికి ఎప్పుడైనా వెళ్తుంటాం. ఎక్కడికి వెళ్తుంటారు ఎక్కువ? అంటే ప్లేస్ని బట్టి, ఒకసారి తిరుపతి, లేకుంటే కులుమనాలు, అది రేర్, తక్కువ. ఇండియా కాదు సార్, బయటికి ఎక్కడ తీసుకెళ్ళా? బయటికి పోలే, బాబాని తీసుకొని పోలే. నేను 2-3 సార్లు పోయినా కానీ ఫ్యామిలీతో ఎప్పుడు ఫ్రెండ్స్తో పోయినా. అడగరా మేడం ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళి? పెళ్ళైనప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది అలాగా. బాగా పోతుంది, వచ్చాను అమెరికాకు.
అంటే మీ రాజకీయ వారసుడిగా మీ కుమారుణ్ణి తీర్చిదిద్దుతున్నారా లేకపోతే? అంటే తీర్చిదిద్దడం అంటే వాళ్ళకి ఉండే ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. మనం తయారు చేయాలనుకుంటే ఎవరు తయారు కాదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తే ఇక్కడ ఆ సర్వీస్ చేసేటువంటి కెపాసిటీ వస్తే వెల్కమ్ ఇట్. లేదంటే ఫోర్సబుల్గా తెచ్చి నాకు వారసుడు ఉండాలి, ఇది నా సామ్రాజ్యము, నా కొడుకే ఎన్నుకోవాలి అనేటువంటి ఆలోచన లేదు. వానికి ఇంట్రెస్ట్ ఉంటే వస్తే వస్తాడు, లేకుంటే నెక్స్ట్ ఎవరో ఒకరు వస్తారు. మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? చెప్పాను కదా, భవిష్యత్ అనేది ముందు కర్నూలు ఎప్పుడు జరిగినంత డెవలప్మెంట్ చూపించి మోహన్ రెడ్డి టైంలో బ్రహ్మాండంగా జరిగింది అనేది వన్స్ ఫర్ ఆల్ పేరు నిలబెట్టుకోవాలనేది ఆలోచన. ఒక్కటే చివరి చెప్పండి, కర్నూలు అంటేనే ముంపు ప్రాంతం అంటారు అనమాట. వరదలు ఎప్పుడు వచ్చినా కూడా మొత్తం మునిగిపోతుంటుంది. 2009లో అనుకుంటాం మొత్తం కూడా వరదలు వచ్చేసి మొత్తం మునిగిపోయాయి. ఇల్లులు మొత్తం కూడా అన్ని దేవాలయాలు అన్నీ అక్కడ. మీ పార్టీలో ఉన్న టీజీ వెంకటేష్ గారి ఇల్లు కూడా మొత్తం మునిగిపోయింది ఆ రోజు. అంటే ఆ ముంపు ప్రాంతాన్ని, ఈ ముంపునికి గురి కాకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆ రోజు అంటే ఎప్పుడు మాకు 2 నదులు ఉన్నాయి. 2 నదుల మధ్యలో మా కర్నూలు ఉంది. ఒకటి హంద్రి, ఒకటి తుంగభద్ర. ఈ 2 నదులు ఒకటేసారి పొంగడం వలన ఆ రోజు వచ్చింది. అది కూడా మానవ తప్పిదం. ఆ రోజు రోషయ్య గారు గేట్లు ఎత్తేయకుండా పెట్టడం వలన జరిగింది. ఆ రోజు అధికారులందరూ పైన వాటర్ ఫ్లోని క్యాలిక్యులేట్ చేసుకొని శ్రీశైలం గేట్లు ఎత్తేసింటే వాటర్ అంతా కింది పోయేది. వరదనడం వలన శ్రీశైలంలో వాటర్ నిల్వ ఉండడం వల్ల బ్యాక్ వాటర్ అంతా కర్నూలు టౌన్లోకి వచ్చింది. వాటర్ పుష్ కాలేకపోయింది. బ్యాక్ వాటర్ అంతా కర్నూలు టౌన్కి వచ్చి ఇది వచ్చింది. అది మానవ తప్పిదంతో వచ్చింది. కర్నూలుకు ప్రొటెక్షన్ వాళ్ళు కూడా శాంక్షన్కు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రొటెక్షన్ వాళ్ళు ఇంతకుముందు ప్రపోజల్ ఉంది. ఆ ప్రొటెక్షన్ వాళ్ళు శాంక్షన్కి ప్రయత్నం చేస్తున్నాం. అది గినికి వచ్చిందంటే కర్నూలు సేఫ్ జోన్. ఇప్పుడు కూడా ఆ రోజు మానవ తప్పిదంతో అంత పెద్ద ముంపు వచ్చింది, లేకుంటే అంత వచ్చేటువంటి పరిస్థితి లేదు. టీజీ వెంకటేష్ గారి ఇల్లంతా ఆ రోజు మునిగిపోయింది. ఎలా ఆ రోజు మీరు? ఆ రోజు తెప్పలలో పోయి ఆయన బయటికి తీసుకొని వచ్చే పరిస్థితి. మీరు వెళ్ళారా తెప్పలు? వెళ్ళాం. కొంత దూరం పోయిన తర్వాత తెప్పలో జనం ఎక్కువైనా మళ్ళీ నన్ను దించితే ఇంతలోతో నీళ్ళలో నేను దిగాల్సి వచ్చింది. వరద నీళ్ళలో ఎలా ఉంది భయానక వాతావరణం అంతా కూడా? అది ఒక సముద్రం లాగా ఉంది. అప్పుడు మునిగిపోయింది కూడా మా కాంప్లెక్స్, మా హోటలే. నాయకులందరూ కూడా దీంట్లోనే ఉన్నారు. సూర్యప్రకాష్ రెడ్డి, టీజీ వెంకటేష్ గారు, మేయరు రఘురామరెడ్డి, చాలామందికి షెల్టర్ ఇచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు అందరు దీంట్లోనే ఉన్నారు. మొత్తం ఈ కాంప్లెక్స్ కాపాడేసి కాంప్లెక్స్ బాధితులందరూ దాదాపు కారిడార్లలో 5-6 వేల మంది పండుకున్నారు. ఈ ప్రాంతం ప్రజలందరూ ఫుడ్ సప్లై చేసినాం. మా ఇంట్లో ఇది మునిగిపోలే. ఓకే. అంటే మై డ్రీమ్ మీడియా నుంచి మీరు కర్నూలు నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏముంది? కర్నూలు ప్రజలకు అభివృద్ధిలో భాగస్వాములు అవుదాము. ఎక్కడైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకుని రండి, ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఆ సమస్యలు పరిష్కరించుకుందాం. ఏదైనా సరే రాజకీయాలు అనేది ఎలక్షన్ టైంలో చేసుకుందాం. ఇప్పుడు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇంకా ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే తీసుకొని వస్తే అందరం చేద్దాం. కర్నూలు మత సామరస్యానికి ఒక ప్రతీకగా నిలవనటువంటి కర్నూలు పట్టణాన్ని, మత సామరస్యాన్ని కూడా కాపాడుకుంటూ ఇక్కడ హిందూ, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి దేశానికి ఒక మంచి సందేశాన్ని ఆల్రెడీ ఇచ్చాం. బక్రీదు, వినాయక నిమజ్జనం వచ్చినది బాగా జరుపుకునే సందేశాన్ని ఇచ్చాం. అదే మత సామరస్యాన్ని ముందరికి తీసుకొని పోదామని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అభివృద్ధి, నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో మీరందరూ కూడా సహకరించి ఇంకా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో మా దృష్టికి తీసుకొని వచ్చి ఆ అభివృద్ధి కార్యక్రమాలలో మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా భాగస్వామ్యులు కావాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. చివరిగా ఒకటి చెప్పండి, ఈ నెలాఖరులో 2 రోజుల పాటు అత్యవసర అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసినట్లున్నారు. చేస్తారు. ఆ సమావేశాల్లో ఈ ఉప ఎన్నికకు సంబంధించి మీరు ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందంటారా? ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందనే అంశం? నంద్యాల ఉప ఎన్నిక టికెట్ మేము మాట్లాడము. ఎలక్షన్ కమిషన్ క్యాండిడేట్ వాళ్ళు డేట్లు అనౌన్స్ చేస్తే అప్పుడు చర్చకు వస్తుంది. ముఖ్యమంత్రి గారు పిలిపిస్తారు. మేముగా పోయి చర్చించేటువంటి. 2 రోజులు అత్యవసర సమావేశాలు ఎందుకు పెట్టారంటారు? జిఎస్టీ బిల్ కోసం. ఓకే, జిఎస్టీ పాస్ చేయడానికి. అంటే ఇప్పటికే కేంద్రంలో ప్రధాని మోదీ గారు కొత్త పదవిని తీసుకొస్తున్న ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ ద్వారా నిధులు ఇవ్వాలి అంటున్నారు కదా, దీనివల్ల లాభం అంటారా నష్టం అంటారా? అంటే జిఎస్టీ వలన కొంతవరకు ఈ బ్లాక్ బిజినెస్ తగ్గిపోతుంది. జిఎస్టీని మనం పక్కన పెడితే
ఇంతవరకు ప్రణాళికా సంఘం నుంచి నిధులు వచ్చేది 13th ఫైనాన్స్ అంటే వాళ్ళు చెప్పేది అంటే ప్రణాళిక సంఘం ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు ఢిల్లీ చుట్టూ తిరిగి అడుక్కునేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎవరి వాటా వాళ్ళకి ఫిక్స్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఢిల్లీకి వచ్చి అడిగే పరిస్థితి లేదు. మీ వాటా మీకు డైరెక్ట్గా వచ్చేస్తుందని చెప్పేస్తున్నారు. 2019లో ఖచ్చితంగా కర్నూలు నుంచి మీరే బరిలో ఉంటారు, మీకే టికెట్ వస్తుందని నమ్ముతున్నారా? డెఫినెట్గా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, నేనే బరిలో ఉంటాను, టికెట్ నాకే ఇస్తాడు, ప్రజలు ఆదరిస్తారనేటువంటి నమ్మకం కూడా ఉంది. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటారంటారా? చాలా వరకు నేను ఎలక్షన్లో పెద్ద హామీలు ఇవ్వలేదు, ఇవ్వనటువంటివి అన్నీ చేస్తూ ఉన్నాను. ఉర్దూ యూనివర్సిటీ ఖచ్చితంగా తీసుకొని వస్తానని చెప్పాము, తీసుకువచ్చింది, అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మిగతా కార్యక్రమాలన్నీ కూడా హామీలు ఇవ్వనివి ఇచ్చిన దాటికంటే ఇచ్చినటువంటి కూడా చేసినాము, ఇవ్వనివి చాలా చేసుకుంటూ పోతున్నాం. సీనియర్లకి ప్రాధాన్యత తక్కువ ఉంటుంది టీడీపీలో అంటుంటారు. అదేం లేదు, సీనియర్లు చాలామంది ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు జగన్కు చంద్రబాబు నాయుడు గారికి ఉండే తేడా ఏమంటే చంద్రబాబు నాయుడు గారు డిస్కషన్ చేసి డిసిషన్ తీసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు డిసిషన్ తీసుకొని డిస్కషన్ పెడతాడు. అది తేడా. అంతే తేడా అంటారా? ప్రాధాన్యత విషయంలో తీసుకుంటే ఇటీవల క్యాబినెట్ విస్తరణలోనే బయటపడింది, సీనియర్లందరికీ కూడా మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదని చాలామంది ధూళిపాల నరేంద్ర అలాంటి వాళ్ళు అడిగారు. ముఖ్యంగా తీసుకుని అనంతపురం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశ చూపించే అసలు గడ్డం సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తులకు మొండి చేయి చూపించారు. మరీ అనంతపురం జిల్లాలో చాలా సీనియర్ నాయకుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్న ప్రభాకర్ చౌదరి గారికి కూడా అసలు ఆ ప్రస్తావనే లేదు. ఇవన్నీ కూడా మంత్రివర్గం అనేది ఈక్వేషన్ మీద ఉంటుంది. దాంట్లో క్యాస్ట్ ఈక్వేషన్ తీసుకోవాలి, ప్రాంతాల ఈక్వేషన్ తీసుకోవాలి. ఆ జిల్లాలో ఒకటే క్యాస్ట్కు ఇద్దరికి ఇచ్చేదానికి అవకాశం ఉండదు. అంటే మంత్రివర్గము కూర్పు అనేది చాలా పెద్ద ఎక్సర్సైజ్, కత్తి మీద సాము లాంటిదే, అందరినీ సాటిస్ఫై చేయలేరు ఎవరు. కాబట్టి అది దాంట్లో ఆయన ఈక్వేషను, ఆయనకు కావాల్సినటువంటి టీం తయారు చేసుకునే దాంట్లో ముఖ్యమంత్రి డిస్క్రిప్షన్. అది రాని వాళ్ళకి బాధ అండి, మాట్లాడతారు. ఇప్పుడు కొన్ని జిల్లాలలో ఇప్పుడు ఉండొచ్చు, ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని తీసేయలేనప్పుడు అదే సామాజిక వర్గానికి ఇంకొకరికి అవకాశం ఇచ్చేదానికి ఉండదు. కాబట్టి ఇటువంటి ఈక్వేషన్లో ఎవరికైనా ఇవి తప్పదు, ఈ కొద్దిగా అసంతృప్తులు అనేది తప్పదు. అది మామూలుగా ఫస్ట్ ఒక 1 వీక్ 10 days నెల ఉంటాయి, కామనే మళ్ళీ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ఇప్పటివరకు చూశారు కదండి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉందని, చంద్రబాబు నాయుడు గారు డిస్కస్ చేసి డిసైడ్ చేస్తారని, అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే డిసైడ్ చేసి డిస్కస్ చేస్తారని చెప్తున్నారు. ఈ వ్యత్యాసం వల్లే అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కావచ్చు, ఇకపోతే కర్నూలు నియోజకవర్గ అభివృద్ధి విషయం కావచ్చు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే తాను పార్టీ మారాల్సి వచ్చిందని, అయితే ఇప్పటి వరకు తనపైన ఎటువంటి వ్యతిరేకత లేదు, ముఖ్యంగా మైనార్టీల నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుందని చెప్తున్నారు. 2019లో ఖచ్చితంగా మైనార్టీల మద్దతుతో తానే మరోసారి విజయం సాధించి కర్నూలు ప్రజల రుణం తీర్చుకోవడానికి మరోసారి ముందుకు వస్తానని చెప్తున్నారు. అయితే పార్టీ గతంలో 2014లో వైసీపీ నుంచి బరిలోకి దిగిన ఎస్వి మోహన్ రెడ్డి గారిని వైసీపీ జెండాను చూసి ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఆయన ఆ వెంటనే టీడీపీలోకి వెళ్ళిపోవడంతో ఇప్పటికీ ఆయన మీద వ్యతిరేకత వ్యక్తమవుతుందని వినిపిస్తున్నా, ఈ వ్యతిరేకత 2019లో కనిపిస్తుందా, లేక ఎస్వి మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తన అభివృద్ధి తనని గెలిపిస్తుందా అన్నది కూడా 2019 వరకు మనం వేచి చూడాల్సింది. నమస్తే మోహన్ రెడ్డి గారు, చాలా విలువైన సమయాన్ని మాకు వెచ్చించి మా డ్రీమ్ మీడియా కోసం ఎన్నో విషయాలు చెప్పారు. మరొకసారి ఖచ్చితంగా మీ ముందుకు వచ్చి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.